హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం డిఎస్సి 2025కి సంబంధించి షిఫ్ట్ టు రిమైనింగ్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ చూద్దాం. సో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరూ టైంని వేస్ట్ చేసుకోవద్దు. సమయపాలన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా మీరు ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాలి అంటే క్రమశిక్షణతో కూడిన జీవితం అలవాటు చేసుకోవాలి. దాంట్లో భాగంగానే మీరు ఒక క్రమశిక్షణతో మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరుస్తుంది. నేను మరొకసారి రిపీట్ చేస్తున్నానండి, మనకి కావాల్సింది డిఎస్సి నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో మనకి అనవసరం. నాకు కావాల్సింది పోస్టులు కాదు, ఒకే ఒక పోస్టు. క్లియర్? నెక్స్ట్ ఈరోజు వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్లో మనకి ఏమంటే సీకెంట్ డేటా ప్లస్ టాన్ డేటా ఈజ్వల్ టు 2/3 అని ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సాధారణంగా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనకు తెలిసినటువంటి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటండి? సీకెంట్ స్క్వేర్ డేటా మైనస్ టాన్ స్క్వేర్ డేటా ఈజ్వల్ టు 1. బట్ ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడం కోసం చాలా చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఏంటనే చూద్దాం. సీకెంట్ డేటా అంటే మనకి స్పష్టంగా తెలుసు ఏంటండి? హైపోటెన్యూస్ బై బేస్. క్లియర్? అదేవిధంగా టాన్ థీటా అంటే ఏంటండి? పర్పెండిక్యులర్ బై బేస్. క్లియర్? సో మీరు గమనిస్తే రెండిట్లోని కూడా ఏమవుతుంది? బేస్ అనేది కామన్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు ఒకే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చినట్టు వాల్యూ ఎంత? 2, అదే ఈ వాల్యూ ఎంత? 3. సో ఈ వాల్యూని బేస్ చేసుకొని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేస్తాం చూద్దాం. మొదటగా మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకోండి. క్లియర్? ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి స్పష్టంగా తెలుసు ఇదేమవుతుందండి? పర్పెండిక్యులర్, ఇది బేసు, ఇది హైపోటెన్యూస్. క్లియర్? సో ఇక్కడ ఈ వాల్యూని మీరు రాసుకునే ముందు ఈ రెండిట్లోని కూడా మనకి బేస్ వాల్యూలు ఏమున్నాయండి? ఇక్కడ కూడా కింద డినామినేటర్లో బేస్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ వాల్యూని ఏ అనుకోండి, ఈ వాల్యూని బి అనుకోండి. ఇప్పుడు మీరు ఫైండ్ చేయాల్సింది 2ab వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ చేయాల్సింది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ. ఇక్కడ ఫైండ్ చేయాల్సింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ. సో దీనికి సంబంధించినటువంటి నేను కంప్లీట్ షార్ట్ కట్స్ అన్ని కూడా ట్రిగ్నోమెట్రిక్ వీడియోస్ మన టెట్కి సంబంధించిన వీడియోలో చెప్పాను. సో నేను చెప్పినటువంటి ప్రతి ట్రిక్ని మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. సో ఇప్పుడు నాకు 2ab కావాలంటే ఏమవుతుంది? 2 3 6, 6 2 12. అంటే నా యొక్క బేస్ వాల్యూ ఎంత అవుతుందండి? 12. క్లియర్? సో నెక్స్ట్ నాకు పర్పెండిక్యులర్ కావాలంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, బి స్క్వేర్ అంటే 9, 4 మైనస్ 9 మైనస్ 5. గుర్తుపెట్టుకోండి, -5. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4 + 9 13. ఓకే, సో ఇప్పుడు నాకు పర్పెండిక్యులర్, బేసు, హైటు అన్ని వాల్యూస్ తెలిసే కాబట్టి నాకు క్వశ్చన్ ఏమన్నాడండి? సైన్ థీటా వాల్యూ కావాలి. సో మనకి సైన్ థీటా అంటే ఏం తెలుసండి? సో ఇక్కడ నేను థీటా వాల్యూ తీసుకుంటే, సో థీటాకి ఎదుటి భుజము బై కర్ణము. సో థీటాకి ఎదుటి భుజం అంటే ఎంత? -5/13. ఓకే, సో -5/13 అంటే ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ థీటా అనేది ఏ కోఆర్డినేట్లో ఉంటుంది? మనం కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇక్కడ మనం గమనిస్తే ఇది బేసు, ఇది పర్పెండిక్యులర్. అంటే దాని అర్థం ఏంటండి? మనం ఒక కోఆర్డినేట్ జామెట్రీలో 4 కోఆర్డినేట్స్ గురించి మనం మాట్లాడితే ఎప్పుడు ఇది ఏమవుతుంది? ఎక్స్ యాక్సిస్గా అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని మనం ఏమనుకుంటాం? వై యాక్సిస్గా అనుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడు మనం రాసేటప్పుడు ఏమవుతుంది? ఎక్స్ కోఆర్డినేట్ ముందు రాస్తాం అంటే ఎక్స్ వాల్యూ నాకు ఏమవుతుంది? ఇక్కడ పాజిటివ్ అవుతుంది. వై కోఆర్డినేట్ వాల్యూ నాకు ఏమవుతుందండి? ఇక్కడ నెగిటివ్ అవుతుంది. సో ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ పాజిటివ్, వై కోఆర్డినేట్ వాల్యూ నెగిటివ్ అవుతుందంటే అది ఏ కోఆర్డినేట్కి సంబంధించిందండి? Q4కి సంబంధించింది. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. లేదా సైన్ థీటా అనేది 2 కోఆర్డినేట్లోని నెగిటివ్ అవుతుంది. అది కోఆర్డినేట్ 3 అండ్ కోఆర్డినేట్ 4. ఇక్కడ కూడా కోఆర్డినేట్ 3 ఇచ్చారు. కానీ మీరు ప్రాబ్లం పెట్టే ముందు ఒక్క చిన్న సెన్స్తో ఆలోచించాలి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం మనం గమనిస్తే కేవలం ఈ రెండిటితో రిలేటెడ్గా ఉన్న వాల్యూస్ మాత్రమే మనకు పాజిటివ్ అవుతాయి. అంటే హైపోటెన్యూస్ బేస్తో ఆధారపడి ఉన్న వాల్యూస్ ఏంటండి? 2 వాల్యూస్. ఒకటి కాస్ థీటా, 2 దాని యొక్క రెసిప్రోకల్ సీకెంట్ డేటా. సో సీకెంట్ డేటా, కాస్ డేటా 2 కూడా పాజిటివ్ అయ్యేది Q4లో మాత్రమే. కాబట్టి మన ఆన్సర్ Q4 అని మీరు ఈ విధంగా అయినా సరే ఫైండ్ చేయొచ్చు. సంబంధించి ఒక కండిషన్ ఇవ్వడం జరిగిందండి. సో ఏ అండ్ బి ఆర్ 2 వెక్టార్స్ ఇచ్చినప్పుడు, సో మోడ్ a + b = మోడ్ a - b అయితే దాని యొక్క మధ్య ఉండేటువంటి కోణం ఎంత అని అడుగుతాడు ఏ అండ్ బి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది స్టాండర్డ్ రిజల్ట్.
ఎప్పుడైనా సరే మోడ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి అనేది వెక్టార్లో తెలిసిందంటే ఏ అండ్ బీలు రెండు కూడా ప్యారలల్గా ఉంటాయి. అలా కాకుండా మోడ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ మైనస్ బి వాల్యూ అని మనకు తెలిసిందనుకోండి, ఏ అండ్ బీలు రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో దాని ప్రకారం వీటి మధ్య ఉండే యాంగిల్ ఎంత అండి? 90 degrees. సో ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్. ఇది ఒక కండిషన్. లేదా ఇదే ప్రాబ్లం మనం జామెట్రికల్గా ఆలోచించుకుంటే, సో ఎప్పుడైనా సరే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏం చెప్పాడు, ఒక ప్యారలలోగ్రామ్ గురించి మనం మాట్లాడుతాం. సో ఈ విధంగా మనం ప్యారలలోగ్రామ్ తీసుకుంటే ఇది వెక్టార్ ఏ, ఇది వెక్టార్ బి. క్లియర్? సో దీని యొక్క ఒక డయాగ్నల్ మనకి ఏమన్నాడు, ఏ ప్లస్ బి అవుతుంది. క్లియర్? మరొక డయాగ్నల్ మన వాల్యూ మనకి ఏమైంది, ఏ మైనస్ బి అయింది. ఎప్పుడైతే ఒక ప్యారలలోగ్రామ్లో రెండు డయాగ్నల్స్ ఈక్వల్ అన్నాడు అంటే ఖచ్చితంగా అది ఏమవుతుందండి, రెక్టాంగిల్ అవుతుంది. సో రెక్టాంగిల్లో ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. కాబట్టి ఆ విధంగా చూసుకున్న ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్. లేదా దీని సొల్యూషన్ కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఏంటి దీని సొల్యూషన్? మనకి ఇచ్చిన కండిషన్ ఏమి ఇచ్చాడండి, మోడ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇప్పుడు నేను స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేశాను అనుకోండి, సో ఇది నాకు ఏమవుతుంది, ఓల్ స్క్వేర్, ఈ వాల్యూ కూడా ఓల్ స్క్వేర్. సో మనకి స్పష్టంగా తెలుసు మోడ్ ఏ ప్లస్ బి ఓల్ స్క్వేర్ ప్రకారం మన ఫార్ములా ఏమవుతుందండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి. క్లియర్? ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు 4 ఏ డాట్ బి వాల్యూ మనకి ఏమవుతుందండి, 0 అవుతుంది. ఎప్పుడైనా మనకి ఏ అండ్ బిఆర్ 2 వెక్టార్స్ అయితే వాటి మధ్య యాంగిల్ మనకు కావాలంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి బై మోడ్ ఏ మ్యాగ్నిట్యూడ్ మోడ్ బి. క్లియర్? సో ఇక్కడ ఏ డాట్ బి వాల్యూ ఎంత వచ్చిందండి, 0. సో 0 బై ఎనీథింగ్ ఎంతండి, 0 అవుతుంది. కాస్ 0 ఎక్కడ ఎండ్ అవుతుంది, 90 degrees దగ్గర. అంటే థీటా వాల్యూ ఎంతండి, 90 degrees. సో ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా 3 కండిషన్లో మనం ఏదైనా సరే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ని ఫైండ్ చేయగలం. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి వెక్టార్ సంబంధించి ఇచ్చాడండి, ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ విత్ ఎడ్జసెంట్ సైడ్స్. సో ఎప్పుడైనా సరే మనకి ఏ అండ్ బిఆర్ ఒక ప్యారలలోగ్రామ్ యొక్క ఎడ్జసెంట్ సైడ్స్ అయితే, సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. సో ఆ ప్యారలలోగ్రామ్ యొక్క ఏరియా ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందండి, సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ క్రాస్ బి. క్లియర్? ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి వెక్టార్స్ని బేస్ చేసుకొని నేను ఏ క్రాస్ బిని ఫైండ్ చేసి దాని నుంచి దానికి మ్యాగ్నిట్యూడ్ నేను ఫైండ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను ఏ క్రాస్ బిని ఫైండ్ చేస్తున్నాను. ఏ విధంగా చూద్దాం. సో ఇక్కడ కాంపోనెంట్ ఐ, అదేవిధంగా జే, కే వేసుకున్నాను. ఏకి సంబంధించి 2 - 3 + 3. అదే బీకి సంబంధించి ఇచ్చిన వెక్టర్ 1, దాని యొక్క కోఎఫిషియంట్స్ 2 - 5. క్లియర్? సో దీని యొక్క క్రాస్ ప్రొడక్ట్ కావాలి కాబట్టి నాకు, సో ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ, సో ఈ వాల్యూస్ యొక్క ప్రోడక్ట్ మనం కట్టాలి. సో 3 5 15 - 6. సో మైనస్ జే ఇంటూ, ఇప్పుడు జేకి సంబంధించినటువంటి కాంపోనెంట్ వాల్యూ మనం ఫైండ్ చేయాలి కదా, కోఫ్యాక్టర్స్ ఈ వాల్యూస్ అంటే 2 5 -10, 1 3 -3. సో ప్లస్ కే ఇంటూ, ఇప్పుడు కేకి సంబంధించినటువంటి కోఫ్యాక్టర్ నేను ఫైండ్ చేయాలి కాబట్టి ఈ వాల్యూస్ కాబట్టి దీని యొక్క డెట్ 2 4 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +3. సో ఫైనల్గా దీని వాల్యూ మనకి ఎంత అవుతుందండి, 9i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 13j + 7k. క్లియర్? ఇప్పుడు నేను ఫైండ్ చేసినటువంటి ఇది ఏ క్రాస్ బి కదా, ఇది ఏ, ఇది బి. ఇప్పుడు మోడ్ ఏ క్రాస్ బి వాల్యూ కావాలంటే దీని మ్యాగ్నిట్యూడ్ కట్టాలంటే, సో √9² అంటే 81, 13² 169, 7² 49 ఈజ్ ఈక్వల్ టు, సో ఈ మొత్తం వాల్యూ మనం ఫైండ్ చేస్తే ఎంత అవుతుందండి, √299 అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మళ్ళీ వెక్టార్కి బేస్డ్ ఇచ్చాడండి. ఈ క్వశ్చన్ మనకి ఈ ట్రయాంగిల్ లాని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. సపోజ్ ఇక్కడ నాకు ఓఏ అనే వెక్టర్ వాల్యూ ఇచ్చాడు. అదేవిధంగా సపోజ్ ఓఏ అనే వెక్టర్ వాల్యూ ఏదో నేను పి అనుకున్నాను. సో అదేవిధంగా నాకు ఓబి అనే వెక్టర్ వాల్యూ సమ్ మీద క్యూ అనుకున్నాను. ఇక్కడ నాకు ఎప్పుడైతే ఓఏ పి అని తెలిసింది, ఏబి క్యూ అని తెలిసింది, నాకు ఓబి వాల్యూ కావాలంటే ఏం తెలిసింది, ట్రయాంగిల్ లా ప్రకారం రూట్ వెక్టార్ పి ప్లస్ వెక్టార్ క్యూ. క్లియర్? సేమ్ ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓఏ ప్లస్ ఏబి అంటే జస్ట్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. క్లియర్? ట్రయాంగిల్ లా అప్లై చేసుకొని ఇక్కడ నాకు ఓఏ అంటే ఐ కాంపోనెంట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 1, అదేవిధంగా 3, ఇక్కడ 1 + 3 ఎంత అండి, ఇది 4i. అదేవిధంగా జేకి సంబంధించింది ఇది 3, ఇది -2 అంటే +1j. సేమ్ అదేవిధంగా నాకు కేకి సంబంధించి 2 + 1 అంటే 3k. సో మన ఆన్సర్ 4i + j + 3k అనేది నాకు కావాల్సినటువంటి వెక్టర్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ సంబంధించిన మనకి ఫార్ములా ఇచ్చాడు, ఒక ప్రాబ్లం ఇచ్చేయండి. ఇది డైరెక్ట్గా ఒక స్పెషల్ ఇంటిగ్రల్ ఫార్ములా అండి. సో మనకి ఇంటిగ్రల్ 1/x² + a² dx వాల్యూ ఎప్పుడైనా మనకు కావాలంటే 1/a tan 1x/a + c. సో ఇది డైరెక్ట్ స్టాండర్డ్ ఫార్ములా కాబట్టి 9 మనం ఏం రాసుకోవచ్చు, 3² రాసుకుంటే సో దీని యొక్క ఆన్సర్ నాకు ఏమవుతుందండి, 1/3 tan 1x/3 + c. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్. ఇది డైరెక్ట్గా షార్ట్కట్ ఫార్ములా, మనం డైరెక్ట్గా వేసేసి దీన్ని మొత్తానికి క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు. కానీ ఈ స్టాండర్డ్ ఫార్ములాని మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇది కూడా మనకు డైరెక్ట్గా స్టాండర్డ్ ఫార్ములా అండి. మనకు తెలుసు లిమిట్ x → 0 sin x/x వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందండి, 1 అవుతుంది. క్లియర్? ఇప్పుడు ఆ ఫార్ములాని బేస్ చేసుకొని నేను ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తానో చూద్దాం. నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి, లిమిట్ x → 0 sin ax ఇచ్చాడు. దీన్ని రాస్తే నేను sin ax ఈ రూపంలో రాయాలి కాబట్టి ax × ax అంటే axతో మల్టిపుల్ చేశాను, అదేవిధంగా axతో డివైడ్ చేశాను. అదేవిధంగా మనకు ఇంకొక మాట తెలిసి ఎప్పుడైనా లిమిట్ x → a సమ్ f(x/g) ఇచ్చాడు అనుకోండి, దీన్ని ఏం రాసుకోవచ్చు, లిమిట్ x → a f(x/x → a g) అని విడిగా రాసుకోవచ్చు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ బేస్ చేసుకొని దీన్ని కూడా రాస్తే హోల్ బై లిమిట్ x → 0 ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి, sin bx/bx × bx. సో bxతో మల్టిపుల్ చేసి దీన్ని కూడా డివైడ్ చేశాను. సో మనకి స్పష్టంగా ఈ యొక్క వాల్యూ ఎంత అవుతుందండి, 1. అదేవిధంగా ఈ వాల్యూ కూడా మనకి ఏమవుతుందండి, 1. కాబట్టి ఇది వాల్యూ 1, ఈ వాల్యూ కూడా మనకు 1 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా రిమైనింగ్ ఏముంది, 1 × ax అంటే ax/bx. సో x క్యాన్సిల్ అయిపోతే మనకు ఫైనల్గా ఏమి మిగులుతుందండి, a/b. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లంలో మనకి f(x) = e⁻x + sin x × cos x అని ఇస్తే f' అంటే డెరివేటివ్ ఆఫ్ f(x) అని అడుగుతున్నాడు. సో మనకి d/dx ఆఫ్ e⁻x = మనకు ఏమవుతుందండి, e⁻x అవుతుంది. అదేవిధంగా ఇక్కడ sin x cos x అని మనం రాసుకుంటే ఏం రాసుకోవచ్చు, sin x × cos x 1/2 × 2 అంటే 2తో మల్టిపుల్ చేసి 2తో డివైడ్ చేశాను. అప్పుడు నాకు ఏమవుతుందండి, 1/2 × 2 sin x cos x అంటే sin 2x అవుతుంది. క్లియర్? ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో d/dx ఆఫ్ f(x) = d/dx ఆఫ్ e⁻x ప్లస్ d/dx ఆఫ్ 1/2 sin 2x. క్లియర్? సో d/dx ఆఫ్ e⁻x అంటే మనకి e⁻x అవుతుంది. ఇక్కడ 1/2 బయటకు వస్తే d/dx ఆఫ్ sin 2x అంటే sin x యొక్క డెరివేటివ్ cos x కాబట్టి అంటే cos 2x ఇంటూ 2xకి డెరివేటివ్ మనకి ఏమవుతుందండి మళ్ళీ, ఎందుకంటే ఈ వాల్యూ కూడా మనకు మళ్ళీ డెరివేట్ చేయాలి కాబట్టి 2x యొక్క డెరివేటివ్ 2 అవుతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతే మనకు ఫైనల్ ఆన్సర్ e⁻x ప్లస్ cos 2x
సో మనకి ఏమవుతుందండి e⁻x ప్లస్ కాస్ 2x అంటే ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి 0 to π/2 x sin x dx వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు. సో ఇంటిగ్రల్ బై పార్ట్స్ వాల్యూ ప్రకారం మనం దీన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం సాల్వ్ చేయడం కోసమని సింపుల్గా ఐలేట్ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఐ అంటే ఇన్వర్స్, ఎల్ అంటే లాగరిథమిక్ ఫంక్షన్స్, ఏ అంటే ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్, టీ అంటే ట్రిగ్నోమెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. సో దీని ప్రకారం మనం యూవీలు తీసుకొని బై పార్ట్స్ చేస్తాం. కానీ ఇదే ప్రాబ్లమ్ని ఇంకా ట్రిక్కీగా మనం చేయడం కోసం ఒక చిన్న కాన్సెప్ట్ వాడతాను. ఏం లేదండి, సో ఫస్ట్ దాన్ని నేను డిఫరెన్షియేషన్ అదేవిధంగా ఇంటిగ్రేషన్ రాసుకుంటున్నాను. సో డిఫరెన్షియేషన్లో ఫస్ట్ యూ ఏదైతే అనుకుంటున్నానో అది తీసుకుంటున్నాను, ఇంటిగ్రేషన్లో వి అని దేన్ని అనుకుంటున్నా అది తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ కన్నా ముందు ఏ ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి దాన్ని యూగా తీసుకున్నాను కాబట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను. ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్. క్లియర్? సో ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ రాసిన వాటికి మనం డిఫరెన్షియేట్ చేయాలి, ఇక్కడ రాసిన దానికి ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుందండి 1, సైన్ యొక్క ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్. నెక్స్ట్ మళ్ళీ 1 యొక్క డిఫరెన్షియేషన్ 0, మైనస్ కాస్ యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ సైన్ ఎక్స్. దీంతో పాటు మనం సైన్స్ కూడా రాసుకోవాలి కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్. క్లియర్? సో జస్ట్ మనం ఇలా మల్టిప్లికేషన్ చేసుకుంటే చాలు. కాబట్టి ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ కాస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ సైన్ ఎక్స్. సో ప్లస్ సి. అంతేనండి దీని యొక్క ఆన్సర్. కానీ ఇది ఏమన్నాడు ఇంటిగ్రల్ 0 to π అన్నాడు కాబట్టి ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయడం కోసమని 0 to π వాల్యూస్ సాల్వ్ చేస్తాం. ఎలా చేస్తున్నాం? సో ఫస్ట్ π/2 సబ్స్టిట్యూట్ చేస్తాను, అందులో నుంచి 0 వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తాను. కాబట్టి మైనస్ π/2 ఇంటూ కాస్ π/2 ప్లస్ సైన్ π/2 ప్లస్ సి మైనస్, ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 0 ఇంటూ కాస్ 0 ప్లస్ సైన్ 0 degrees ప్లస్ సి. సో మనకి స్పష్టంగా ఫార్ములాస్ వాల్యూస్ తెలుసు కాబట్టి కాస్ π/2 అంటే కాస్ 90 0, సైన్ 90 1 కాబట్టి ఈ వాల్యూ అంతా కూడా నాకు 0 అయిపోతుంది. కానీ ఇక్కడ ఫైనల్గా ఇది 1 మిగులుతుంది కాబట్టి ఇక్కడ సికి క్యాన్సిల్, ఈ వాల్యూ కూడా 0, ఈ వాల్యూ కూడా 0. కాబట్టి ఫైనల్గా నా ఆన్సర్ ఏమవుతుందండి 1 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యొక్క ప్రాబ్లమ్స్ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ రేషియో అండ్ కంపారిజన్ సంబంధించి క్వాంటిటీ ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి. సరైన ప్రవచనాన్ని అంటే ట్రూ స్టేట్మెంట్ని ఫైండ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ వన్ చూస్తే మనకి ఏమంటున్నాడు 2 kgs అండ్ 500 grams అన్నాడు. మొత్తాన్ని గ్రామ్స్లో మారిస్తే 2 ఇంటూ 1 kg అంటే 1000 grams ఈజ్ టు 500 grams. సో గ్రామ్స్కి క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్, 5 1 5 2 కాబట్టి మన ఆన్సర్ ఇక్కడ 4:1 అవుతుంది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ కిలోమీటర్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇక్కడ 10 kilometers, నెక్స్ట్ 2.5 అది కూడా కిలోమీటర్ ఉంది కాబట్టి ఈజ్ టు 25/10 2.5 ఆ విధంగా రాసుకున్నాం. సో ఈ వాల్యూ కూడా నాకు ఏమవుతుందండి 100:25 అంటే 4:1 అంటే ఈ రెండు కూడా మనకి ఏమవుతుంది రేషియో ప్రకారం ఈక్వల్కి సమానం అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వెళ్దాం. 20 seconds అవర్స్. సో మొత్తాన్ని కూడా మనం సెకండ్స్లో మార్చుకుంటే ఇక్కడ 20:1 అవర్కి 60 minutes, 1 minuteకి 60 seconds. క్లియర్? సో ఇక్కడ 21 23. సో మనకు ఫైనల్గా ఏం మిగులుతుందండి 3 3 9 6 54 1:540 మిగులుతుంది. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏమన్నాడు మీటరు సెంటీమీటర్స్ అన్నాడు. సో 1 మీటర్ అంటే 100 centimeters కాబట్టి ఇక్కడ 100:90 అంటే ఇదేమవుతుందండి 1:9 అవుతుంది. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ ఏమవుతాయి ఈక్వల్ కాదు కాబట్టి ఇది ట్రూ కాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ విషయానికి వచ్చేసరికి 1 rupee 10 paisa మొత్తాన్ని పైసాలో మారిస్తే 1 rupeeకి 100 paisa కాబట్టి 100:10 అంటే ఈ వాల్యూ కాస్త నాకు 10:1 అవుతుంది. సేమ్ అదేవిధంగా సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో 1 సెంటీమీటర్ అంటే 10 millimeters కాబట్టి ఇది కూడా మనం రాస్తే 10:1 అంటే ఫైనల్గా ఈ రెండు కూడా ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి మనకి కొంత సొమ్ముపై సంవత్సరానికి 4% వడ్డీతో
2 సంవత్సరాలు గాను చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య తేడా ఇచ్చాడు. అయితే ఆ సొమ్ము ఎంత అని అడుగుతున్నారు. సో ఎప్పుడైతే మనకి 2 ఇయర్స్ గురించి మాట్లాడాడో సో మనకి డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్కి చక్రవడ్డీ అండ్ PR²/100² ఫార్ములా వేసుకున్నా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెన్స్ డి 10 ఇచ్చాడు. సో పీ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. R4 కాబట్టి 16/100 × 100 క్లియర్. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి 4 4 4 25 మరి 4 1 4 25 సో 25 625 అంటే 6250 ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. లేదా ఇదే ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలనుకుంటే మనకి ఇచ్చిన పర్సంటేజ్ ఎంత అండి 4%. దీని ఫ్రాక్షన్లో మార్చుకుంటే మనకి ఏమవుతుంది 4/100 అంటే 1/25. ఎప్పుడైతే 2 ఇయర్స్ కన్నాడో దీన్ని హోల్ స్క్వేర్ చేయండి. ఎప్పుడైతే ఈ అమౌంట్ ప్రిన్సిపల్గా తీసుకుని హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఏమవుతుందండి 625 అనేది మన యొక్క ప్రిన్సిపల్గా తీసుకుంటున్నాం. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఏమవుతుందండి 4% అంటే 1/25 కదా ఫ్రాక్షన్లో రాసుకుంటే. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంతండి 25, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా ఎంతండి 25. సో నెక్స్ట్ వడ్డీకి వడ్డీ అంటే చక్రవడ్డీ కాబట్టి 1. సో లెక్క ప్రకారం మనకి ఏమన్నాడు ఈ డిఫరెన్స్ అంటే ఈ పార్టీ కదా చక్రవడ్డీకి బార్ వడ్డీకి డిఫరెన్స్ చేస్తే ఈ 1 పార్ట్ 10 రూపీస్ అయితే 6250 పార్ట్స్ ఎంతండి 6250 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్. ఏ విధంగా సాల్వ్ చేసుకున్నా మనకి ఇదే ఆన్సర్ వస్తుంది. లేదా మనం సక్సెసివ్ పర్సంటేజ్ మీ ఇష్టం, కాన్సెప్ట్ని అర్థం చేసుకొని క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేస్తే యూ గెట్ ద సేమ్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి రేషియోకి సంబంధించి ఇచ్చాడండి. ఆయిల్ అండ్ వెజిటబుల్స్, రైస్ అంటే నూనె, కూరగాయలు మరియు బియ్యంపై ఖర్చులు ఎంత ఇచ్చాడండి రేషియో 12:13:15 ఇచ్చాడు. వీటి ధరలు వరుసగా 20%, 30%, 15% పెరిగాయి అన్నాడు. అంటే సో మనకి ఇక్కడ సంబంధించి ఫస్ట్ ఆయిల్ ఎంతండి 20% పెరిగిందన్నాడు. సో 10% అంటే ఎంతండి మనకి 1.2, 20% అంటే ఎంతండి 2.4 క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా రైస్ కూరగాయల విషయానికి వెజిటబుల్ విషయానికి వచ్చేసరికి 30% పెరిగిందన్నాడు. సో 10% అంటే 1.3, 30% అంటే 3.9. అదేవిధంగా రైస్ విషయానికి వచ్చేసరికి 50% పెరిగిందన్నాడు. సో 10% ఇక్కడ 50% అంటే ఇందులో సగమే కాబట్టి 7.5 క్లియర్. సో ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమవుతుందండి 18, సో 13.3 అంటే ఓవరాల్గా ఇంక్రీజ్ అయింది ఎంతండి 13.3. ఇప్పుడు హౌ మచ్ ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఎంత పెరిగిందో మనకు కావాలంటే మొత్తం పెరిగిందంటే 13.8 బై ఇనీషియల్ వాల్యూ ఎంతండి ఇది 12 + 13 అంటే 25. సో 30, 40% మార్చాలంటే ఇంటూ 100 క్లియర్. సో ఇప్పుడు 0కి క్యాన్సిల్ చేస్తున్నాను. సో దీన్ని 4తో మనం క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుందండి ఇది 3.45 వస్తుంది. సో మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందండి 34.5% ఇంక్రీజ్. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి 180 మంది అబ్బాయిలు గల ఒక వసతి గృహంలో 37 రోజులకు సరిపడే ఆహార పదార్థం సరుకులు ఉన్నాయి. అంటే 180 మెంబర్స్కి సరిపోయే ఫుడ్ ఎన్ని రోజులు వస్తుందండి 37 డేస్ వస్తుంది. 12 రోజులు హాస్టల్ జీవితం తర్వాత 30 మంది అబ్బాయిలు హాస్టల్ నుండి వదిలి వెళ్ళిపోయారు. సో 12 రోజులంటే ఈ 180లో నుంచి మనకి ఎంతమంది అండి విద్యార్థులు వెళ్ళిపోయారు 30 మంది విద్యార్థులు వెళ్ళిపోయారు. అంటే 30 మెంబర్స్ డ్రాప్ అయ్యారు. ఈ 30 మెంబర్స్ ఎన్ని రోజుల తర్వాత డ్రాప్ అయ్యారండి 12 డేస్ తర్వాత డ్రాప్ అయిపోయారు క్లియర్. అంటే దీని అర్థం ఏంటి యాక్చువల్గా ఇదే విద్యార్థులు మనకి ఉంటే ఆల్రెడీ మనకి ఎన్ని రోజులు గడిచిపోయండి 12 రోజులు గడిచిపోయాయి. కాబట్టి 180 మంది విద్యార్థులకి 37 అంటే 25 రోజులు సరిపడే ఫుడ్ ఉంది క్లియర్. కానీ ఇప్పుడు విద్యార్థులు 30 మెంబర్స్ డ్రాప్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు 150 మంది విద్యార్థులు మాత్రం ఉన్నారు. ఎప్పుడైతే విద్యార్థుల సంఖ్య తగ్గిందో మనకి ఈ ఫుడ్ వచ్చే డేస్ ఏమవుతుందండి పెరుగుతుంది. అంటే ఎన్ని రోజులకి ఈ ఫుడ్ వస్తుంది అని అడుగుతున్నాడు క్లియర్. సో అంటే ఇది ఏ ప్రపోర్షనల్ అండి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో మనం డైరెక్ట్గా ఇన్వర్స్లీ ప్రపోర్షన్ కాన్సెప్ట్ వేసుకొని అయినా మనం చేసుకోవచ్చు. లేదా మనకి టైమ్ అండ్ వర్క్లో ఒక బేసిక్ కాన్సెప్ట్ తెలుసు ఏంటండి M1 D1 H1 E1 by W1 into Rupee1 is equal to M2 D2 H2 E2 by
వర్క్ 2 ఇంటూ రూపీ 2 అంటే పని వేజెస్ ఈ రెండు మాత్రం డినామినేటర్ ఉంటాయి, రిమైనింగ్ అని న్యూమరేటర్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ నాకు ఇదేంటండి మెంబర్స్ మెన్ 180 మంది మెంబర్లకి ఆ ఫుడ్ డేస్ 25 రోజులు వస్తే 150 మందికి ఎన్ని రోజుల్లో ఫుడ్ వస్తుంది. క్లియర్. సో ఇప్పుడు 0కి క్యాన్సిల్. సో 3 5లు 3 6లు ఇది 5 5లు అంటే మనకి ఇంకా ఆ ఫుడ్ ఎన్ని రోజులు వస్తుందండి, 25 రోజులు రావాల్సిన ఫుడ్ విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల పెరుగుతుంది కాబట్టి 30 డేస్ వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి 12 యాపిల్ పండ్లు కొన్న వెల 18 యాపిల్ పండ్లు అమ్మిన వెలకు సమానం అయితే నష్ట శాతం ఎంత. సో ఇలాంటి ప్రాబ్లం జస్ట్ సెంటెన్స్ రాసుకుంటే చాలండి. మనకి ఏమన్నాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 యాపిల్స్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 యాపిల్స్. నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు మనకు సింపుల్ క్యాన్సిల్ చేసుకోవడమే రేషియో కోసం. కాస్ట్ ప్రైజు అండ్ సెల్లింగ్ ప్రైజు 6 రెళ్ళు 12 6 3 18. క్లియర్. అంటే కాస్ట్ ప్రైస్ ఎంతండి ఇక్కడ మనకి 3 రూపీసు, సెల్లింగ్ ప్రైస్ ఎంతండి 2 రూపీసు. సో 3 రూపాయలకు కొని 2 రూపాయలకు అమ్మితే మనకేమొస్తుంది, నష్టమే వస్తుంది. ఆ నష్ట శాతం ఎంత, డిఫరెన్స్ ఎంతండి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి 1 రూపీ. లాభాన్ని కానీ నష్టాన్ని కానీ ఎప్పుడు కాస్ట్ ప్రైస్ మీదే కాల్కులేట్ చేస్తాం కాబట్టి సో మన యొక్క నష్టం ఎంతండి 33 1/3% అవుతుంది. సో మనకేమవుతుందండి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి 1170 రూపాయలు మొత్తాన్ని ఏబీసీలు 3 వ్యక్తులు ఏ భాగానికి 3 రెట్లు, బి భాగానికి 2 రెట్లు, సి భాగానికి 4 రెట్లు సమానమయ్యే విధంగా పంచుకున్నారంట. అంటే ఏంటి స్పష్టంగా చెప్తున్నాడు, 3 టైమ్స్ ఆఫ్ ఏ, అదేవిధంగా 2 టైమ్స్ ఆఫ్ బి, 4 టైమ్స్ ఆఫ్ సి. అంటే ఏకి వచ్చినటువంటి అమౌంట్కి 3 టైమ్స్, బీకి వచ్చినటువంటి అమౌంట్కి 2 టైమ్స్, సికి వచ్చినటువంటి 4 టైమ్స్. ఈ అమౌంట్లు ఏమన్నాడు, సమానం అంటున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు పంచుకున్న భాగాలు ఎంత అని అడుగుతున్నాడు. చాలా సింపుల్. ముందు మనం దేన్నైనా పంచాలి అంటే పంచుకునే నిష్పత్తి తెలియాలి. 3a = 2b = 4c అయిందంటే ఇండైరెక్ట్గా ఇది ఏమి ఇచ్చినట్టండి, ఇన్వర్స్ రేషియో అంటే విలోమ నిష్పత్తి గురించి చెప్పడం జరిగింది. క్లియర్. ఎప్పుడైతే విలోమ లేదా వృత్కమ, ఇన్వర్స్ లేదా రెసిప్రోకల్ రేషియో గురించి మనల్ని అడుగుతున్నాడో మనం A:B:C వాల్యూ చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. నాకు ఏ వాల్యూ కావాలి అంటే ఎప్పుడైతే నాకు ఏ వాల్యూ కావాలంటే ఏకి సంబంధించిన వాల్యూని మనం పక్కన పెట్టి సో రిమైనింగ్ 2 వాల్యూస్ని మనం మల్టిపుల్ చేయడమే. కాబట్టి 2 4లు 8. క్లియర్. సో నెక్స్ట్ బీకి సంబంధించిన రేషియో కావాలంటే బి వాల్యూని పక్కన పెట్టి రిమైనింగ్ 2 వాల్యూస్ యొక్క మల్టిప్లికేషనే. 3 4 12. నెక్స్ట్ అదేవిధంగా మనకి సి వాల్యూ కంటే సి వాల్యూ పెట్టి పక్కన పెట్టి రిమైనింగ్ 2 వాల్యూస్ యొక్క మల్టిప్లికేషనే. కాబట్టి 2 3 6. సో రేషియోని ఇప్పుడు మనం సింప్లెస్ట్ ఫామ్లో రాసుకుంటాం. కానీ నేను దీని ఇంకా క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 4లు 2 6లు 2 3లు అంటే వాళ్ళు పంచుకునే నిష్పత్తి ఎంత అండి, 4:6:3. అంటే ఓవరాల్గా ఎన్ని పాటలు, 13 భాగాలు. 13 భాగాలు లెక్క ప్రకారం ఎంత అన్నాడండి, 1170 రూపాయలు అయితే 1 పార్ట్ ఎంత. సో 1170/13. సో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 90 టైమ్స్. అంటే 1 పార్ట్ ఎంత అండి, 90. ఎప్పుడైతే 1 పార్ట్ 90యో 4 పార్ట్లు 360 రూపాయలు, 6 పార్ట్లు 540 రూపాయలు, 3 పార్ట్లు 270 రూపాయలు. అంటే మనకి ఏమవుతుందండి ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ సంబంధించి ఏమంటే 1 నుంచి 70 మధ్య గల సంఖ్యల్లో 1ల స్థానంలో 1 లేదా 9 గల సంఖ్యల శాతం ఎంత అని అడుగుతున్నాడు. అంటే యూనిట్ డిజిట్లో మనకు 1 ఉండేవి ఎన్ని ఉంటాయండి, 1 11 21 31 41 51 61. అంటే ఇలాంటి నెంబర్స్ మనకి ఎన్ని వస్తున్నాయండి, 7. సేమ్ అదేవిధంగా 9 నుండి కూడా 7 వస్తాయి. అట్లా రాస్తాను 1 19 29 39 49 59 69. క్లియర్. అంటే ఓవరాల్గా ఎన్ని నెంబర్స్ అండి ఇవి, 14 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటి యొక్క పర్సంటేజ్ కావాలి అంటే మనకి ఏమవుతుంది, సో ఓవరాల్గా మనకి 1 or 9 నెంబర్స్ ఎన్ని అండి, 14. టోటల్ నెంబర్స్ ఎన్ని, 70 × 100. క్లియర్. అంటే మనకి ఎంతండి 20% ఉంటే 1 to 70లో. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ విషయం వచ్చేసరికి 9, 18, 24 మరియు 32లచే నిశ్శేషంగా భాగించబడు 4 అంకెల అతి చిన్న సంఖ్య ఏంటి అని అడుగుతున్నాడు. సో జనరల్గా దీన్ని మనం
ఫైండ్ చేసేయాలంటే ఒకటి కాన్సెప్ట్ బేస్లో చేసుకోవచ్చు. భాగించబడాలి అంటే వీటితో ఖచ్చితంగా అది ఏమవ్వాలండి, ఎల్సిఎం ఆఫ్ 9, 18, 24, 32 అవ్వాలి. క్లియర్. సో ఇప్పుడు దీని యొక్క ఎల్సిఎం కట్టాలి అంటే 9 ఆల్రెడీ 18లో పోతుంది కాబట్టి 9ని పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా రిమైనింగ్ నాకు ఏమో మిగిలిందండి 18, 24, 32 మిగిలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ రెండింటిని చూసుకుంటున్నాను, లేదా మీ ఇష్టం. మనం లేదంటే 2 కామన్ తీసాను అనుకోండి, ఇందులోంచి 2 కామన్ తీసి నాకు ఏమవుతుంది 2 9, 2 12, 2 16. అంటే ఎల్సిఎంని మనం సింప్లెస్ట్ వేలో ఎలా ఫైండ్ చేస్తున్నాం ఇక్కడ నేను చూపిస్తున్నాను. క్లియర్. ఇప్పుడు కేవలం ఈ రెండిట్ల విషయానికి గురించి మనం చూసాం అనుకోండి 12, 16. సో వీటి యొక్క రెండిట్ల యొక్క ఎల్సిఎం మనకి ఏమవుతుందండి ఇక్కడ 48 అవుతుంది. సో ఎప్పుడైతే 48 నేను తీసుకున్నానో ఇంక ఈ రెండిట్లు రిమూవ్ చేసేయడమే, జస్ట్ నేను ఇంకా 48 గురించి థింక్ చేయడం. ఇప్పుడు 9, 48లో మళ్ళీ కామన్గా నాకు ఏమొస్తుందండి 3 వస్తుంది కాబట్టి 3 కామన్ తీస్తే 2 3 6, ఇక్కడ ఏం మిగులుతుంది 3 3 16. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏం లేదు, ఇవి అన్నిటి యొక్క ప్రొడక్టే. సో 6 3 18, 18 6 నా ఎల్సిఎం. సో ఇప్పుడు ఈ ఎల్సిఎం ఎంత అవుతుందండి నాకు 288. ఇప్పుడు నాకేంటి 288తో నిశ్శేషంగా భాగించబడితే నా సంఖ్య. కానీ ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో స్పష్టంగా 4 అంకెల అతి చిన్న సంఖ్య అని అడిగాడు. మనకి స్పష్టంగా తెలుసు 4 అంకెల చిన్న సంఖ్య అంటే ఏంటి. ఫస్ట్ 4 అంకెల చిన్న సంఖ్యలో మనకి ఏం కావాలి 1000 అనేది మనకి 4 అంకెల చిన్న సంఖ్య అవుతుంది. అంటే నేను 288తో 1000ని భాగిస్తున్నాను. ఇలా 1000ని భాగించినప్పుడు సో 1000 అనేది 288లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 864. దీంట్లోంచి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంతండి 136. క్లియర్. అంటే దీని అర్థం ఏంటి, ఈ 1000లోంచి 136 తీస్తే వచ్చేది నాకు ఏమవుతుంది 288తో నిశ్శేషంగా భాగించబడే సంఖ్య అవుతుంది. కానీ నాకు ఏమన్నాడు 4 అంకెల చిన్న సంఖ్య కావాలంటే ఖచ్చితంగా ఆ వాల్యూ 1000 కన్నా ఎక్కువ ఉండాలి. 1000 కన్నా ఎక్కువ ఉండాలంటే ఎంత ఎక్కువ చూద్దాం. అంటే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ వాల్యూని మనం ఫైండ్ చేసి అక్కడ కడితే ఆ వచ్చే వాల్యూవే ఆ యొక్క డిఫరెన్స్ అవుతుంది. సో 288లోంచి 136 తీస్తే మనకు వచ్చే వాల్యూ ఎంతండి 152 వస్తుంది. సో 1000కి 152 కలిపితే 1152 అనేది నాకు 4 అంకెలు మిక్కిలి చిన్న సంఖ్య. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్. ఇది ఒక మెథడ్. లేదా ఇదే ప్రాబ్లమ్ని మనం డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసుకుని ఇంకా ఈజీగా చేయొచ్చు. అదేంటో చూద్దాం. సో మన క్వశ్చన్లో ఏమన్నాడంటే 9, 18, 24, 32తో భాగించబడాలి. అంటే డివిజిబిలిటీ రూల్స్ అప్లై అవ్వాలి. ఇప్పుడు అప్లై అవ్వాలంటే ఫస్ట్ ఖచ్చితంగా అది ఏమవ్వాలి ఈ 4 సంఖ్యలతో నిశ్శేషంగా భాగించబడాలి. ఇందులో ఫస్ట్ సంఖ్య చూద్దాం, అంటే 9తో నిశ్శేషంగా భాగించబడాలి. ఇప్పుడు 9తో నిశ్శేషంగా భాగించబడాలంటే 1 అంటే ఆప్షన్ 1 అనేది 9తో భాగించబడుతుందా, భాగించబడుతుంది. ఎందుకు ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తము 9తో భాగించబడితే మొత్తం సంఖ్య కూడా 9తో భాగించబడుతుంది. సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్ డివిజిబుల్ బై 9, దెన్ ద హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 9. కాబట్టి ఇది 9తో డివిజిబుల్ అవుతుంది, ఇది 9తో డివిజిబుల్ అవుతుంది, కానీ ఇది 10 కాబట్టి సమ్ము అవ్వదు. అదేవిధంగా ఈ విషయానికి వచ్చేసరికి ఇది కూడా 9తో డివిజిబుల్ అవ్వదు. అంటే చూడండి 4 ఆప్షన్లో మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఇంక 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం డివిజిబిలిటీ రూల్స్ చూసుకోవడానికి మనం దేన్ని అప్లై చేస్తున్నామో చూద్దాం. సో ఇక్కడ మనం నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి 9, 18 అంటే 9 × 2 సంఖ్యలు కూడా 9తో పోతాయి. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందండి 24ని తీస్తే 8 3. క్లియర్. అంటే ఇప్పుడు ఏంటి మనకి 3తో ఖచ్చితంగా ఈ 2 సంఖ్యలు డివిజిబుల్ అవుతాయి. ఎందుకు 9తో డివిజిబుల్ అయ్యంటే 3తో కూడా అవుతాయి. ఇంకా 8తో ఏ సంఖ్య అయితే డివిజిబుల్ అవుతుందో అదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో ఏమన్నాడు 1080 అనేది 8తో నిశ్శేషంగా భాగించబడుతుందండి, 8తో నిశ్శేషంగా భాగించబడుతుంది. 1152 కూడా 8తో నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే 24తో కూడా ఈ సంఖ్య డివిజిబుల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏముందండి 32 విషయానికి వచ్చేసరికి 32 మనం ఏ రాసుకోవచ్చు 2⁵ అంటే 8 రెళ్ళు 16. ఇప్పుడు 1080 అనేది 16తో నిశ్శేషంగా భాగించబడుతుందా, 1080 అనేది 16తో నిశ్శేషంగా భాగించబడదు. ఎప్పుడైతే ఇది 16తో నిశ్శేషంగా భాగించబడదో ఇంక మిగిలిన ఆప్షన్ ఉందండి 1152 మన యొక్క ఆన్సర్. ఈ విధంగా డివిజిబిలిటీ రూల్స్ని కూడా అప్లై చేసుకొని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చిన విషయానికి వస్తే క్రింది వాటిలో అంతమయ్యే దశాంశాలు అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి. ఇప్పుడు ఉదాహరణకి నేను 1/2 తీసుకున్నాను అంటే ఇది ఏమవుతుందండి 0.5 అంటే ఏమవుతుంది డెసిమల్ తర్వాత ఇది ఆగిపోతుంది. ఇటువంటి దశాంశాలు మనం ఏమంటామంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. క్లియర్. అంటే అంతమయ్యే దశాంశాలు అంటాం. అలా కాకుండా నేను నెక్స్ట్ 1/3 తీసుకున్నాను, ఇది ఏమవుతుంది 0.333 కంటిన్యూ అవుతుంది. వీటిలో ఏమంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. క్లియర్.
అంటే అంతం కాని దశాంశాలు అంటాం. ఇప్పుడు మనకి ఇచ్చిన సంఖ్య రేషనల్ నెంబర్ అయితే అది అంతమయ్యే దశాంశాలు అవ్వాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నెంబర్ అంటే న్యూమరేటర్ బై డినామినేటర్. ఈ డినామినేటర్లు ఎప్పుడైనా 2n ఆర్ 5n లేదా ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్లో ఏదైనా ఒక నెంబర్ ఉంటే ఖచ్చితంగా అది ఏమవుతుందంటే టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలో ఏదైతే 2n 5nలో ఉందో అది టెర్మినేటింగ్, లేని సంఖ్య నాన్ టెర్మినేటింగ్. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు మనకి 16/125. ఇవి రెండు సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవడానికి ఇంకేమీ లేదు. సో ఇంకా ఫైనల్గా రాస్తే ఎలా ఇచ్చండి దీన్ని 16/125 అంటే 125ని మనం ఏ రాసుకోవచ్చండి 5³ రాసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే డినామినేటర్ నేను 2n లేదా 5n రాస్తున్నానో మొత్తం ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది నాకు టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి 143/110. ఇక్కడ మీరు 110ని 11×10గా రాసేసుకోవద్దు, సింప్లెస్ట్ ఫామ్లో రాయగలమా లేదో చూద్దాం. ఇక్కడ 143 11లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 11 10లు ఇంకా 11 13. క్లియర్? అంటే ఫైనల్గా మనకి ఏమవుతుంది 13/10 వస్తుంది. ఇప్పుడు 10 కూడా మనం ఏ రాయొచ్చు 2n × 5n అంటే 2 and 5 యొక్క పవర్లో రాయగలుగుతున్నాం కాబట్టి ఇది కూడా మనకి అంతమయ్యే దశాంశమే. క్లియర్? నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి 9/15 సింప్లెస్ట్ ఫామ్లో ముందు రాయండి. 3 3 3 5 అంటే ఇది ఏమవుతుంది 3/5. ఇక్కడ డినామినేటర్ని ఓన్లీ 5 పవర్లోనే రాయగలుగుతున్నాం కాబట్టి ఇది కూడా అంతమయ్యే దశాంశంసే. అంటే మనకి ఇచ్చిన 3 కూడా అంతమయ్యే దశాంశాలు కాబట్టి మనకు ఆన్సర్ అవుతుందండి ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం లాగరిథంకి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. సో ఈ లాగరిథం ప్రాబ్లం చేసే ముందు ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ ఒకసారి రికాల్ చేస్తున్నాను. సపోజ్ ఎప్పుడైనా మనకి log a బేస్ b = n అని ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? ఏమీ లేదండి, ఇక్కడ బేస్ ఎంతైతే ఉందో ఆ బేస్ వాల్యూని యొక్క పవర్లో n టైమ్స్ కానీ నేను రాస్తే వచ్చే వాల్యూయే ఏ. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా బాగా చెప్పాలంటే క్లారిటీగా బేస్ను ఎంత పవర్కి రేజ్ చేస్తే అది ఏ వాల్యూ అవుతుంది. క్లియర్? దాన్నే మనం ఏం రాస్తున్నాం అంటే b⁴n = ఏగా రాస్తున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏమన్నాడు log 8 log 4 log x బేస్ 6 = 1/3 అన్నాడు. ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఇచ్చాడో కేవలం మనకి ఇప్పుడు ఈ వాల్యూ కావాలి అనుకుంటే అది కాస్త మనకి ఏమవుద్దండి దీని ప్రకారం. సో log 4 log x బేస్ 6 = ఈ 8 కాస్త ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎందుకు పవర్ పెరుగుతుంది. సో 8⁻1/3. క్లియర్? సో 8⁻1/3 అంటే ఇది కాస్త నాకు ఏమవుతుందండి 2 అవుతుంది. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి log x బేస్ 6 = 4 కాస్త అటుపక్కకి వెళ్తే 4² అది కాస్త నాకు ఎంత అవుతుందండి 16 అవుతుంది. సో నెక్స్ట్ నాకు x వాల్యూ కావాలంటే ఏమవుతుందండి 6⁻16. సో మనకి x వాల్యూ ఎంత వచ్చిందండి 6⁻16 వచ్చింది. తర్వాత విషయానికి వచ్చేసరికి ఇప్పుడు y వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఎప్పుడైతే మనం y వాల్యూ ఫైండ్ చేయాలో మనకి ఇచ్చినటువంటి కండిషన్లో y వాల్యూ ఏమి ఇచ్చాడండి log 3 log y బేస్ 27 = -1. ఓకే, సో నాకు log y బేస్ 27 ఈ 3ని అటుపక్క తీసుకెళ్తే నాకు ఆ పవర్ కాస్త ఏమవుతుంది 3⁻−1. సో 3⁻−1 అంటే ఈ వాల్యూ కాస్త నాకు ఏమవుతుందండి ఇది 1/3. క్లియర్? సో నాకు y వాల్యూ కావాలంటే సో y వాల్యూ = 27⁻1/3 అంటే ఈ వాల్యూ కాస్త నాకు ఎంత అవుతుందండి y వాల్యూ కాస్త 3 అవుతుంది. సో ఎప్పుడైతే x వాల్యూ మనకి స్పష్టంగా తెలిసింది, అదేవిధంగా y వాల్యూ కూడా తెలిసింది, మనల్ని ఏం ఫైండ్ చేయమన్నాడండి ఈ x అండ్ yకు HCF గాసాబా కట్టమన్నాడు. ఎప్పుడైతే HCF కట్టమన్నాడో మనం స్పష్టంగా చెప్పవచ్చు. సో ఈ రెండిట్ల యొక్క HCF మనకి ఏమవుతుందండి 3 అవుతుంది. ఎందుకు ఈ HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, రెండిట్లని కామన్గా భాగించబడాలి. ఆల్రెడీ ఇక్కడ 6ని మనం రాస్తే ఏం రాయొచ్చు
2 ఇంటూ అంటే 2^16 ఇంటూ 3^16 క్లియర్. అంటే ఈ 3 అనేది ఈ మొత్తం సంఖ్యని నిశ్శేషంగా భాగిస్తుంది కాబట్టి సో దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుందండి 3. కాబట్టి ఆప్షన్ 2 మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి a డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్ టు -3 అంటే దాని అర్థం ఏంటండి a బై b ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. అయితే మనకి ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు a ప్లస్ b ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే a కామా bలో ఏ విలువలకు ఫైండ్ చేయమని మనకి ఎప్పుడైతే ఏ విలువలను ఫైండ్ చేయమంటున్నాడో ఇక్కడ bని కూడా మనం ఏ రూపంలో రాసుకోవాలి. అంటే bని కూడా మనం ఏ రూపంలో రాసాలంటే b ఈజ్ ఈక్వల్ టు అప్పుడు నాకు ఏమవుతుందండి -a/3. సో ఇప్పుడు నాకు ఇచ్చిన కండిషన్లో దీన్ని రాస్తే ఏమవుతుంది నాకు a ప్లస్ b వాల్యూ -a/3 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో a మైనస్ a/3 అంటే 2a/3 ఈజ్ ఈక్వల్ టు -8 క్లియర్. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుందండి -12 అవుతుంది. సో మనకి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ చూస్తే మనకి ఏమన్నాడండి 4 డివైడ్స్ 1/4 అంటే 4/1/4 అంటే ఈ వాల్యూ కాస్త మనకి ఎంత అవుతుందండి 16 అవుతుంది క్లియర్. అంటే ఈ వాల్యూ ఏమైంది మనకి 16. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు 1/4 డివైడ్స్ 4 అంటే 1/4/4 అంటే ఈ వాల్యూ కాస్త మనకి ఏమవుతుంది 1/16 అవుతుంది. అంటే ఇది 1/16. సో ఇది సత్యమా ఈ రెండు నాట్ ఈక్వల్. నెక్స్ట్ సెకండ్ చూస్తే మనకి ఏమన్నాడు 4 డివైడ్స్ 1/4 ఆల్రెడీ 4 డివైడ్స్ 1/4 అంటే ఎంత అని తెలుసు మనకి 16 అని తెలుసు. సో 16 డివైడ్స్ 4 అంటే ఈ వాల్యూ కాస్త మనకి ఏమవుతుందండి 16/4 అంటే 4 అవుతుంది క్లియర్. సేమ్ అదేవిధంగా ఇక్కడ 1/4 డివైడ్స్ 4 అంటే ఆల్రెడీ మనం ఫైండ్ చేసాం 1/16 అని. అంటే ఇక్కడ నాకు 4/1/16 ఈ ఫ్రాక్షన్ కాస్త పైకి వెళ్తే నాకు ఎంత అవుతుందండి 64 అవుతుంది. అంటే ఇవి రెండు కూడా ఈక్వలా కాదు. సో ఇది కూడా అసత్యము. సో నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ విషయానికి వచ్చేసరికి 4 + 4 అంటే ఎంతండి 8. సో దీన్ని మనం రాస్తే ఏం రాయొచ్చండి 4/8 అంటే 1/2. సో ఈ వాల్యూ మనకి ఏమవుతుందండి 1/2. నెక్స్ట్ 4/4 డివైడ్ 4 అంటే 1. అదేవిధంగా 4 డివైడ్ బై 4 అంటే 1 1 + 1 అంటే 2. సో 1/2 నాట్ ఈక్వల్ టు 2 కాబట్టి ఇది కూడా అసత్యం. ఇంక ఖచ్చితంగా మనకి ఫోర్త్ ఆప్షన్ అయ్యి తీరాలి అవుతుంది. అవునో కాదు అది కూడా చెక్ చేద్దాం. సో నేను టిక్ పెట్టేశాను బట్ చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చెక్ చేస్తే 4 - 1/4 అంటే మనకి ఏమవుతుందండి 16 - 1 అంటే 15/4/4 అంటే ఇది కాస్త నాకు ఏముందండి 15/16. ఈ వాల్యూ నాకు ఏమైంది 15/16 అయింది. సేమ్ అదేవిధంగా 4 డివైడ్స్ 4 అంటే ఈ వాల్యూ నాకు 1 అవుతుంది. అదేవిధంగా 1/4 డివైడ్స్ 4 అంటే మనం ఆల్రెడీ ఫైండ్ చేసాం 1/16 అవుతుంది. ఇప్పుడు 1 - 1/16 అంటే నాకు ఏమవుతుంది మళ్ళీ 15/16 అవుతుంది. అంటే ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి ట్రూ అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో దీంతో మనం షిఫ్ట్ 2కి సంబంధించి అప్ టు 60 ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ వీడియోతో మనం మొత్తం ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసుకుందాం. సో మీరు నాకు చేసే ఒక చిన్న హెల్ప్ ఏమీ లేదండి. నేను కేవలం మీ యొక్క సజెషన్స్ని ఫీడ్బ్యాక్ని నేను కామెంట్ రూపంలో కోరుకుంటున్నాను. నాకు కావాల్సింది అంతకు మించి ఏమీ లేదు. ఖచ్చితంగా మీరు చేసే కామెంట్ అనేది నాకు చాలా ఒక రకంగా ఒక మోరల్ బూస్ట్గా ఉంటుంది, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి మీ యొక్క సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఏమన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలుపుతారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.